స్వతంత్ర ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మానవ మేధకు అంతుచిక్కని రహస్యాల భూమిక, సృష్టి మూలాలను ఆవిష్కరించే శాస్త్ర కదంబ వేదిక విశ్వరహస్యం. సెకండ్ టు మినిట్, మినిట్ టు అవర్, అవర్ టుడే, ఇలా ప్రతిరోజు మనతో మనం పోటీ పడుతూ అప్డేట్ అవ్వాల్సిందే. ఏ ఒక్క రోజు వెనకపడినా ఒక జీవితకాలం లేట్ డేటాలో చేరిపోతాం. అంత స్పీడ్గా ఉంది ప్రజెంట్ టెక్నాలజీ. దీంతో దేశాలు ఖండాంతరాలను చేరుకోవడం కూడా చాలా ఈజీ అయింది. రాబోయే రోజుల్లో ఇతర గ్రహాలను కేవలం రోజుల్లో చేరుకునేలా శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో గ్రహాలపై జీవజాతుల మనుగడ గురించి తెలుసుకోవడానికి దశాబ్దాలుగా నాసా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. మార్స్ మిషన్ పేరుతో ఎలాన్ మస్క్ మార్స్ పైకి లక్షల మందిని ప్రజలను పంపడానికి ప్లాన్ చేస్తున్నాడు. దీనికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ సవాళ్లను అధిగమించి మార్స్పై అమెరికా జెండా పాతుతుందా? ఎర్త్ టు మార్స్ జర్నీ సాధ్యమయ్యే పనేనా? రేపో మాపో అమెరికా మార్స్పై ప్లాట్స్ అమ్మేస్తుందా? ఇది నిజంగా జరిగితే భూమి భవిష్యత్తు ఏమిటనేదే నేటి విశ్వరహస్యం. నాసా మార్స్ మిషన్ సక్సెస్ అయితే మానవ జాతి ఒక గ్రహంపై నుంచి మరో గ్రహానికి వెళ్ళడం ఏమంత కష్టం కాదేమో. మార్స్పై మార్షియన్ కల్చర్కు అనుకూలమైన వాతావరణం ఉందని ఒకవైపు శాస్త్రవేత్తలు ప్రకటించారు. గతంలో నాసా పంపిన ఆపర్చునిటీ రోవర్ జరోసెట్ ఖనిజాన్ని కనుగొంది. ఈ ఆమ్ల ఖనిజం నీటి సమక్షంలో మాత్రమే ఏర్పడుతుందని తేలింది. దీంతో మార్స్పైకి మనిషి బతకడానికి అనుకూలమైన క్లైమేట్ ఉందని ఖరారైంది. అంతేకాదు, మార్స్పై అంతకు ముందే సివిలైజేషన్ ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొత్తంగా మార్స్ మానవ ఆవాసయోగ్యమైన గ్రహంగా డిసైడ్ అయింది. ఇంకా ఎప్పుడెప్పుడు ఎర్త్ టు మార్స్ జర్నీ అనే ఉత్కంఠ ఏర్పడింది. మనిషి గ్రహాంతర జీవుల జాబితాలో చేరిపోనున్నాడు. సో లెట్ us గో టు మార్స్ ప్లానెట్. భారతీయ ఖగోళ శాస్త్రం ప్రకారం మార్స్ని కుజగ్రహంగా వ్యవహరిస్తారు. కుజ అంటే భూమిపుత్రుడు అని అర్థం. ఆధునిక వైజ్ఞానులు కూడా భూమికి కుజునికి పోలికలున్నాయని నిరూపించారు. అంగారకుడు సాక్షాత్తు ఆ విష్ణు భగవానుడు భూదేవికి పుట్టిన సంతానమేనని బ్రహ్మ వైవర్త పురాణం చెబుతోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని ప్రాంతంలోనే మంగళగ్రహం ఆవిర్భావం జరిగిందంటారు. రెడ్ ప్లానెట్ గా వ్యవహరించే మార్స్ పై ఇనుప ఖనిజం ఎక్కువగా ఉంది. అందుకే ఆ ప్లానెట్ ఎర్రగా ఉంటుందని చెప్తారు. ప్రపంచంలో గ్రీకులతో పాటు అనేక దేశాల సంప్రదాయాల్లో మార్స్ ని గాడ్ ఆఫ్ ప్లానెట్ గా భావిస్తారు. అలాంటి ఒక అద్భుతమైన మార్స్ ప్లానెట్ పై ప్రాణికోటి మనుగడ సాధ్యమేనా అనేది ఈ పరిశోధనలో ఒక భాగం. ఈ నేపథ్యంలోనే 2030 కల్లా మార్స్ పై మనుషుల్ని పంపాలని ఎలన్ మస్క్ తీవ్రంగా
మార్స్ పైకి వెళ్లడం గురించి మ్యాట్ డేమన్ నటించిన ది మార్షియన్ హాలీవుడ్ సినిమాకైన ఖర్చు 10 కోట్ల US. కానీ భారత ప్రభుత్వం మార్స్ మీదకు ప్రోబ్ను పంపించడానికి కేవలం 7 కోట్ల డాలర్ల బడ్జెట్తో విజయం సాధించింది. మానవాళి మార్స్ పైకి వెళ్లే కథను హాలీవుడ్ మూవీగా తీసిన ఖర్చు కంటే నిజంగా మార్స్ మీదకు వెళ్లడానికైన ఖర్చే చాలా తక్కువ. మన స్పేస్ ట్రావెల్స్ ప్రోగ్రామ్స్ అంతగా డెవలప్ అయ్యాయనడానికి ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే. ఒక సందర్భంలో ఎలన్ మస్క్ మార్స్ పై భూమి లాంటి అట్మాస్ఫియర్ తీసుకురావడం సాధ్యపడుతుందా అని ఒక పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు సాధ్యపడుతుందని సమాధానం చెప్తూ మార్స్ ని ఐన్స్టీన్ E=mc² సూత్రం న్యూక్లియర్ ఫోర్స్కు దారితీసింది. ప్రతిసారి ఒక కొత్త ఫోర్సును ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు మానవ చరిత్ర కొత్త మలుపులు తిరిగింది. ఇప్పుడు శాస్త్రవేత్తలు అన్ని శక్తులను గాడ్ ఈక్వేషన్స్లోకి అమర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్తులో ఇది ఎన్నో అద్భుతమైన విజ్ఞాన ఫలితాలకు దారితీయనుంది. ఇదే క్రమంలో శాస్త్ర విజ్ఞానం ఇంకెంతో అభివృద్ధి చెందాల్సి ఉంది. వాస్తవానికి శాస్త్ర విజ్ఞాన పరిధిలో 0 స్థాయిలోనే ఉన్నాం. మరి ఈ క్రమంలో మార్స్ పైకి వెళ్లే ప్రయత్నాన్ని మనం ఎలా భావించాలి? భవిష్యత్తులో మార్స్ ప్రయాణం ఎలాంటి ప్రమాదాలను తెచ్చిపెడుతుందనేది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నేనా?
మార్స్పై మానవ కాలనీలను ఏర్పాటు చేయడానికి ఎలన్ మస్క్ సిద్ధమయ్యాడు. అయితే మార్స్పై తన కలను సాకారమయ్యే నాటికి తను ఉండకపోవచ్చని గతంలో ఒక సదస్సులో వ్యాఖ్యానించాడు. స్పేస్ ఎక్స్ అధినేత మస్క్ ఇప్పటికే ఫాల్కాన్ 9 వంటి రాకెట్లను అభివృద్ధి చేసినా మార్స్పై మానవ నివాస గృహాలను ఏర్పాటు చేయడంలో ఎప్పటికప్పుడు ఏవో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించిన విషయాలను బ్రాడ్ బెర్గెన్ విడుదల చేసిన ఎలాన్ మస్క్ అండ్ ద ఫైనల్ ఫ్రంటియర్ గ్రంథంలో స్పష్టంగా చెప్పాడు. మరి మస్క్ ఈ అవరోధాలను అధిగమించి మార్స్ మిషన్ను సక్సెస్ చేస్తాడా? ఇదిలా ఉంటే మార్స్పై మార్షియన్స్ కల్చర్ ఉందనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. ఖరారైంది. అంగారకుడి ఉపరితలంపై క్యూరియాసిటీ రోవర్ తీసిన కొన్ని చిత్రాలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పరిశీలించింది. ఈ ఫోటోను పబ్లిష్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. ఫోటోలో కనిపిస్తున్నది తలుపుపై ఉంటుందని కొందరు చెబుతుంటే మరో గ్రహానికి ద్వారమని ఇంకొందరు కామెంట్ చేశారు. అయితే ఈ సిరీస్లోని అన్ని ఫోటోలను చూస్తే మన దృష్టికోణం మారుతుందని, మన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అంగారకుడి మీద జెజిరో బిలంపై పరిశోధన చేపట్టే సమయంలో క్యూరియాసిటీ రోవర్ తీసిన చిత్రం ఇది. ఆర్బిటర్ తీసిన ఫోటోల్లో మార్స్ పైన కీ హోల్ షేప్ కట్టడం కనిపించింది. జపాన్లో ఇలాంటి పాత నిర్మాణాలను ఎంపరర్స్ టూమ్స్ గా వాడారు. వీటితో పోల్చుకుంటే మార్స్ పై కనిపించే కట్టడం ఒక సివిలైజేషన్ కి చెందిందే తప్ప ప్రకృతి సహజంగా ఏర్పడే అవకాశం లేదని స్పష్టంగా చెప్పొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. దీంతో పాటు మార్స్ పై చాలా పిరమిడ్స్ కనిపించాయి. హ్యూమన్ ఫేస్ ఆకృతిలో ఒక మానవ ఆకారం కనిపించింది. ఇదిలా ఉంటే మార్షియన్ కల్చర్ పై ఇప్పటికే ఎన్నో హాలీవుడ్ మూవీస్ హల్చల్ చేశాయి. ఇదిలా ఉంటే రష్యాకు చెందిన బోరిస్కా చిన్నప్పటి నుంచే అద్భుతాలు చేస్తున్నాడని వైద్యురాలైన తన తల్లి తెలిపింది. తను పుట్టిన కొన్ని నెలలకే గ్రహాంతర నాగరికత గురించి తనకు చెప్పేవాడని వివరించారు. బోరిస్కా మాట్లాడుతూ చాలా ఏళ్ల క్రితం మార్స్పై పెద్ద అణు విస్ఫోటనం జరిగిందని చెప్పాడు. అంగారకుడిపై నివసించే మార్షియన్లు 7 అడుగుల ఆజానుబాహులని చెప్పాడు.
కనీసంలో కనీసం 1.40 లక్షల డాలర్లు ఖర్చవుతుంది. ఈ లెక్క 2017 నాటిది. ఇది నాటి ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెరుగుతుందని మస్క్ అప్పటికే ఒక అంచనాకొచ్చారు. అదే పూర్తి స్థాయిలో మానవ నివాసాలను ఏర్పాటు చేయాల్సి వస్తే $100 బిలియన్ ఖర్చవుతుందని అంచనా వేశాడు. ఇంత ఖర్చు పెట్టినా చివరకు అత్యాధునిక సాంకేతికత ఉంటేనే ఇదంతా సాధ్యమని అప్పట్లో మస్కే స్వయంగా ప్రకటించాడు. కానీ ప్రస్తుతం మస్క్ ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ఇటీవల ఒక ఎక్స్ యూజర్ మరికొన్నేళ్లలో మార్స్పై అడుగు పెడతామని పెట్టిన పోస్టుకు ఆయన స్పందించారు. సుమారు 5 ఏళ్లలోనే అంటే 2030 కల్లా మార్స్ పైకి మానవరహిత యాత్ర సక్సెస్ అవుతుందని స్పష్టం చేశారు. 10 ఏళ్లలోపే అక్కడకు మనుషులను కూడా పంపేందుకు సిద్ధమవుతున్నారు. మరో 20 ఏళ్లకు మార్స్ పై నగరాన్ని నిర్మిస్తామని మస్క్ స్పష్టం చేశాడు. నిజానికి వచ్చే 30 ఏళ్లలో మార్స్ పైకి అనంత విశ్వ అమెరికలో దాగిన సూపర్ గ్రావిటీ, సూపర్ సెమిడిటీలకు సంబంధించిన ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రయోగ దశలో ఉన్న ఎం థియరీ భౌతిక శాస్త్రానికి అంతిమ సిద్ధాంతంగా దివంగత స్టీఫెన్ హాకింగ్తో మిచియో కాకు ఏకీభవించారు. హైపర్ స్పేసు, పదార్థ వ్యతిరేకత డ్రైవ్, సమాంతర విశ్వాలు, స్టార్ షిప్స్, టైం ట్రావెల్, కృష్ణబిలాలు, వామ్ హోల్స్ ఇలా ఎన్నో విషయాల గురించి శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహిస్తున్నారు. అలాగే భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అగ్మెంటెడ్ రియాలిటీ వంటి ఎన్నో అద్భుతాలకు వేదిక అవుతుందంటున్నారు. ఇలా మానవ చరిత్ర కొత్త పుంతలు తొక్కడానికి సిద్ధంగా ఉంది. రాబోయే 2-3 దశాబ్దాల్లో ప్రపంచం ఊహించని స్థాయికి చేరబోతుంది. మనిషి ఒక్క మార్స్ మీదకే కాదు, భవిష్యత్తులో అనేక గ్రహాల ప్రయాణానికి సిద్ధమవుతాడేమో. అయితే అక్కడి గ్రహాల వాతావరణంపై ఏమాత్రం అవగాహన లోపించినా ప్రమాదాలు కూడా తీవ్ర స్థాయిలో ఎదురవుతుందంటున్నారు శాస్త్రవేత్తలు.
మార్స్పై వాతావరణాన్ని అంచనా వేస్తూ మార్స్ మిషన్ పేరుతో మస్క్ నాసా ఎర్త్ టు మార్స్ జర్నీకి శ్రీకారం చుడుతున్నారు. అయితే గతంలో ఆ గ్రహంపై నాగరికతలు ఉంటే అది ఎలా అంతరించింది? భవిష్యత్తులో భూమి కంటే భిన్నంగా ఉంటే పరిస్థితులు ఏంటి? ఇప్పటికే మార్స్పై మార్షియన్ సివిలైజేషన్ ఉంటే వచ్చే ఇబ్బందులేంటి? వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకోకపోతే ఎర్త్ టు మార్స్ జర్నీ కేవలం అందమైన భయంకరమైన హాలీవుడ్ సినిమా కథలా మిగిలిపోతుంది. ఏది ఏమైనా నాసా మస్క్ ప్రయత్నాలు సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. వచ్చే వారం మరో విశ్వరహస్యంలో మరో ప్రత్యేక అంశంతో మళ్ళీ కలుద్దాం.